నోట స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. పరలోకపు తండ్రి స్తోత్రములు, పరిశుద్ధుడమైన తండ్రి స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్మదేవ స్తోత్రము, ఇమ్మానుయేలు స్తోత్రములు, రాజులకు రాజా స్తోత్రములు, ప్రభువులకు ప్రభువా స్తోత్రములు స్తోత్రములు, మా సృష్టికర్త స్తోత్రములు, సర్వజీవులను పోషించే తండ్రి, సర్వ శరీరులకు దేవుడమైన తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, ప్రతి నోట స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ధవల సింహాసనంపై, మహిమ సింహాసనంపై, స్తుతి సింహాసనంపై ఆసీనుడా స్తోత్రములు స్తోత్రములు. 24 పెద్దలను బట్టి స్తోత్రములు, 4 జీవులను బట్టి స్తోత్రములు. ఓ లెక్కింప శక్యము గాని కోట్ల కొలది పరిశుద్ధులను బట్టి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని సంచరించుచున్న మెస్సయ్యా స్తోత్రములు స్తోత్రములు. 7 దీప స్తంభముల మర్మమును, 7 నక్షత్ర మర్మమును నీ దాసుడైన యోహానుకు తెలియజేసిన రక్షక స్తోత్రం స్తోత్రం. భయపడకుము, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని యోహాను చెయ్యి పట్టుకుని లేపి నిలబెట్టిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు. 7 ముద్రలు గట్టిగా వేయబడి ఎవడు విప్పజాలని ఆ గొప్ప పుస్తకమును తండ్రి చేతిలో నుండి తీసుకుని యూదా గోత్రపు కొదమ సింహమైన రక్షక విప్పి 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుందో చెప్పిన తండ్రి స్తోత్రములు. 7 గురు దేవదూతలు బూరలు ఊదినప్పుడు ఏం జరగబోతుందో చెప్పిన తండ్రి స్తోత్రములు. సంఘమంతయు స్తోత్రములు. జీవ గ్రంథమును బట్టి స్తోత్రములు, జీవ వృక్షమును బట్టి స్తోత్రములు, జీవ జలములను బట్టి స్తోత్రములు. మా ఆదిపితరుల పాపములను, మా మూల పురుషుల పాపములను, మా మధ్యవర్తుల పాపములను, మా జన్మత పాపములను, మా కర్మత పాపములను, మిమ్మల్ని విసిగించిన ప్రతి పాపమును మీరే మీ చిత్త ప్రకారము కడిగి వేసి శుద్ధి చేసి మమ్మను మీ జీవ గ్రంథములు మా పేర్లు రాయించిన తండ్రి చెప్పాలి చేతులెత్తి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి, పాపములు క్షమించే విషయములో నీకు సమమైన దేవుడు ఎవరు లేరు ప్రభువా. మా పాపములన్నీ నీ వీపు వెనకటి భాగమున సముద్ర అగాధములో మరలా కనపడకుండా పారవేసిన తండ్రి సంఘం అంతా కూడా స్తోత్రం స్తోత్రం. తూర్పునకు పడమర ఎంత దూరమో మా పాపములు మాకంత దూరపరిచిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు. తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లు మా ఎడల జాలి కలిగిన తండ్రి స్తోత్రములు స్తోత్రములు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్న సత్యవాక్యం మాకిచ్చిన తండ్రి, మా కొరకై వధింపబడిన గొర్రె పిల్ల, రక్త ప్రోక్షణ జరిగించిన రక్షక, పునరుద్ధానుడా స్తోత్రములు స్తోత్రములు. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ వారసులుగా, మీ కౌగిల్లో, మీ ఇంటి వారిగా, మీ పిల్లలుగా మమ్మల్ని చేసుకున్న తండ్రి స్తోత్రములు స్తోత్రములు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు నేను నీకు బలమిచ్చుచున్నాను, శత్రువంతటి మీద నీకు అధికారం ఇస్తున్నా,
ఏది నీకు ఏమాత్రము హాని చేయదని మాకు అధికారం ఇచ్చిన తండ్రి. 91 కీర్తన 13లో నీవు సింహములను నాగుపాములను తొక్కుతావు, కొదమ సింహాలను భుజంగములు అనగద్రొక్కుతావని వాగ్దానం చేసిన తండ్రి. స్తోత్రములు స్తోత్రములు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనములో సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా మీ పాదముల కింద సాతానును చీటగా దొక్కించునని అధికారం ఇచ్చిన తండ్రి. ప్రతి నోట స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెషయా 54:17లో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని మాకు వాగ్దానం చేసిన తండ్రి. 10వ వచనములో పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన తండ్రి. స్తోత్రం. యెషయా 43లో నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నా, జలములలో బడు దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, అగ్ని మధ్యన నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు, భయపడకుము, నేను నీ కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసిన తండ్రి. శక్తి చేతను బలము చేతును గాక ఇది నా ఆత్మ ద్వారానే జరుగుతుందని జకరయ్య 4:6-7 ప్రకారముగా వాగ్దానం చేసిన తండ్రి. నా పిల్లలు ముడితే నా కనుగుడ్డును ముట్టినంత అని మాకు వాగ్దానం చేసిన తండ్రి. స్తోత్రం స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో ఎందరు తన్ను అంగీకరింతురో వారందరికీ దేవుని పిల్లలగుటకై ఆయన అధికారం అనుగ్రహించినని నీ పిల్లలుగా మమ్మల్ని చేసుకుని సర్వాధికారం ఇచ్చిన తండ్రి. స్తోత్రం స్తోత్రం. మత్తయి సువార్త 18:19లో మీరు చెప్పారు, భూమి మీద మీరు దేన్ని బంధిస్తే పరలోకంలో నేను అది బంధిస్తాను, భూమి మీద దేన్ని విప్పుతే పరలోకంలో దాన్ని నేను విప్పుతాను. అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం ఎత్తి పట్టుకుని బంధిస్తున్నాం. ఆకాశ మండలములోని దురాత్మల సమూహమును, భూమి మీద సాతాను యొక్క శక్తులను, అంధకారపు శక్తులను, చీకటి శక్తులను, అల్లరి శక్తులను, చేతుబడి శక్తులను, సర్పపు శక్తులను, వ్యాధులను, రోగములను, తెగుళ్లను, దరిద్రమును, పాపమును, శాపమును, మీరు మాకు ఇచ్చిన రక్షణకై అడ్డుగా నిలిచిన చీకటి శక్తులను యేసు నామము పేరట బంధించుచున్నాము తండ్రి. మీరు పరలోకమందు బంధించినందుకై చేతులెత్తి స్తోత్రం స్తోత్రం. మీరు భూమి మీద దేన్ని విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుందని చెప్పావయ్యా. నిన్ను నానా అని పిలిచే భూమండలములోని ప్రతి బిడ్డకు బంధకాల నుండి, సమస్యల నుండి, రోగముల నుండి, వ్యాధుల నుండి, అయ్యా నిరుద్యోగముల నుండి, సంతానహీనత నుండి, సంసార సమస్యల నుండి, వ్యక్తిగత బాధల నుండి, అయ్యా పలు పలు విధాల పాపము నుండి యేసు రక్తములో విడుదల కలుగునుగాక. నాయన, మీరు పరలోకమందు విడుదల చేసినందుకై స్తోత్రం స్తోత్రం. మత్తయి 18:20లో మీరు చెప్పారు, ఎక్కడ నా నామములో 2-3 కూడుకొని ఉంటే అక్కడే నేను ఉంటానని. ఇంత జనము నీ సన్నిధిలో కూడుకున్న మా మధ్యలో సింహాసన ఆసీనులై ఉన్నందుకై